నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. 5 ఏళ్లలో జగన్ 8 లక్షల కోట్లు దోచుకున్నారన్న కూటమి నేతలు. అవినీతిని కట్టడి చేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని ఉద్ఘాటన. రాష్ట్రంలో నిరుద్యోగుల పెరుగుదల వైకాపా వైఫల్యమేనన్న షర్మిల. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని జగన్ కు మరో లేఖ. జగన్ కు ప్రచార పిచ్చి తప్ప సమస్యలపై దృష్టి లేదన్న రఘురామ. తనను ఓడించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపణ. ఏళ్లు గడుస్తున్నా గుడివాడలో మారని రహదారుల దుస్థితి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా పట్టించుకోని బూతుల ప్రజాప్రతినిధి. కనిగిరిలో శ్మశాన వాటిక ఆక్రమణకు వైకాపా నేతల యత్నం. ఇదేంటని నిలదీస్తే బెదిరిస్తున్నారని స్థానికుల ఆవేదన. జమ్మలమడుగు నియోజకవర్గం సుద్దపల్లిలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. రాజశేఖర రెడ్డి బిడ్డను ఎంపీగా గెలిపించండి. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బలం అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ గొంతు అవుతుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకోసం కొట్లాడడానికి ఎందాకైనా తెగిస్తుంది. ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు గెలిపించండి. మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డగా ఇక్కడే బతుకుతుంది, మీ మధ్యనే బతుకుతుంది, తన జీవితాన్ని మీకు అంకితం చేస్తుంది. మరొక్కసారి రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు. గొప్ప మెజారిటీతో రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక ఎంపీకే కాదు ఎమ్మెల్యేగా నిలబడిన బ్రహ్మానందరెడ్డి అన్నను గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను, ప్రతి తమ్ముని, ప్రతి అక్కను, ప్రతి చెల్లిని న్యాయం కోసం, రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి న్యాయం చేయటం కోసం ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తుంది. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. అమ్మా హస్తం గుర్తు, అమ్మా హస్తం గుర్తమ్మా, అమ్మా గుర్తు మర్చిపోకండి. హస్తం గుర్తు తల్లి. న్యాయం పక్షాన నిలబడతారని రాజశేఖర రెడ్డి బిడ్డ ఆశిస్తుంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు నిర్వహించిన మీకోసం పాదయాత్ర విజయవంతంగా సాగింది. పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. పసుపు రంగు బెలూన్లు, తోరణాలు, కోలాటాలు, మహిళల హారతులతో కార్యక్రమం అట్టహాసంగా సాగింది. పీనారపాలెం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కళాశీల కాలనీ, వికాస్ భవన్, బీసీ ఎస్సీ కాలనీ, గోపన్న, కాపు వీధుల మీదుగా సాగింది. సామాజిక పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద వృద్ధులు పడిగాపులు కాస్తున్నారు. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ స్టేట్ బ్యాంకు వద్దకు పింఛన్ లబ్ధిదారులు సుదూర ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చారు. పింఛన్ డబ్బుల విషయంలో తమను ప్రభుత్వం ఇబ్బంది పెట్టడంపై లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన భూబకాసురుల ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. వాగులు, వంకలు, చెరువులు దోచేసుకున్న వైకాపా అక్రమార్కులు ఇప్పుడు ఏకంగా శ్మశానాలు, కొండలను కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మంగళమాన్యానికి చెందిన శ్మశాన వాటికను వైకాపా పార్టీకి చెందిన నాయకులు డోజర్, జేసీబీలతో చదును చేశారు. పక్కనే ఉన్న కొండను కూడా ఆక్రమించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న తమపై బెదిరింపులకు దిగుతున్నారని స్థానికులు వాపోయారు. దీనిపై పలుమార్లు ఆందోళనలు చేసినా, అధికారులకు ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. శ్మశాన వాటిక ఆక్రమించి శ్మశానాన్ని పడగొట్టి శ్మశానంలోనే బిల్డింగ్లు కట్టి నాకేం చేసుకుంటారో మిమ్మల్ని కూడా ఏం చేస్తానో అని చెప్పి రూజర్ బండితో కూడా ఈ జనాన్ని నెట్టి మిమ్మల్ని దీంట్లోనే బూడిస్తానని చెప్పేసి అధికార పార్టీ నాయకులు అండ చూసుకొని కబ్జా చేయడానికి సిద్ధమయ్యాడు. కొండ కూడా రాళ్లు కూడా పగలగొట్టి దొల్లిచ్చి అన్ని కూడా సదరం చేస్తా ఉన్నాడు. మేము ఇటువంటి కబ్జాలు గతంలో ప్రభుత్వాలు ఉంటే కూడా ఎప్పుడు కూడా ఇటువంటి జరగలేదు. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కబ్జాలు జాస్తిగా అన్ని పక్కల అన్ని ఏరియాల్లో కూడా కబ్జాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వస్తే మాత్రం జనం బతికే పరిస్థితి లేదనేది మేము అందరం అనుకుంటాం. 10 తరాల నుంచి ఇక్కడ శ్మశాన వాటికలు పెద్దవాళ్ళందరినీ దానం చేస్తున్న శ్మశానాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చారు. ఇప్పుడు ఎవరికి రైట్స్ ఇచ్చారు? ఇంతకుముందు గతంలో లేని రైట్స్ ఇప్పుడు ఎలా వచ్చాయి? ఆ కాగితాలని డాక్యుమెంట్ దొంగ కాగితాలుగా సృష్టించి వాళ్ళు మా పొలం అని చెప్పి వచ్చారు. కానీ మేము ఇక్కడ కాపలాదారులుగా నైట్ పగలు
తిరుగుతూ అందరి ఇరుకు ఇబ్బందులు పడుతున్నాము. వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నారని చెప్పి వాళ్ళు దౌర్జన్యానికి దిగారు. ఎవరైతే అడ్డం వస్తారో వాళ్ళని నెట్టేస్తాము, డోజర్ పెట్టి నెట్టేద్దామని చెప్పి అని భయభాంతులు చేస్తున్నారు. అది ఎప్పటి నుంచో మా పూర్వీకుల కాలం నుంచి ఉన్న శ్మశాన వాటికను ఈ రోజు ఎవడో ఒకరు వచ్చి మేము కొన్నాము, మాకు రిజిస్ట్రేషన్ అయింది, మీరు ఖాళీ చేయండి, జేసీబీని తీసుకుని వచ్చి గలబా చేస్తున్నారు. 7 కులాలకు సంబంధించిన శ్మశాన వాటిక అండి అది. దానికోసం మేము పోయి అడ్డుపడితే మా మీద కొట్టడానికి వచ్చారండి. మా శ్మశాన వాటికి సంబంధించిన కాంపౌండ్ వాల్స్ రాళ్లను కూడా తొలగించారు. ప్రభుత్వ అధికారులకు అందరికీ అర్జీలు ఇచ్చినా గానీ మాకు ఎటువంటి సమాధానం దొరకడం లేదు. నవ సందేహాల పేరుతో వరుసగా రెండో రోజు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి జగన్ కి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వచ్చాక 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని నిలదీశారు. ఏ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. జనవరిలో జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న మీరు 22 ఎంపీలు ఇచ్చినా ఏం చేశారని లేఖలో ప్రస్తావించారు. గ్రూప్ 2 నోటిఫికేషన్ 2 సార్లు ఇచ్చి ఒక్క ఉద్యోగం కూడా ఎందుకు భర్తీ చేయలేదని నిలదీశారు. విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ఏమైందని 23,000 పోస్టులతో మెగా డిఎస్సీ అని చెప్పి 6,000తో దగా డిఎస్సీ ఎందుకు వేశారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగులు 7.7% పెరిగారంటే అది మీ వైఫల్యం కాదా అని నిలదీశారు. ఉద్యోగాలు లేక బిడ్డలు ఇతర రాష్ట్రాలకు వలసలు ఎందుకు పోతున్నారని మండిపడ్డారు. జాబు రావాలి అంటే బాబు పోవాలి అన్నారు. ఇప్పుడు జాబు రావాలి అంటే మీ పాలన పోవాలి అంటే అంగీకరిస్తారా అని లేఖలో ప్రస్తావించారు. స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లను ఎందుకు నిలిపివేశారంటూ ఘాటుగా సీఎం జగన్ కు రాసిన లేఖలో షర్మిల ప్రశ్నించారు. గుడివాడ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి గుంతల రోడ్లే. ఏళ్లు గడుస్తున్నా రహదారుల దుస్థితి ఏమాత్రం మారడం లేదు. ఇప్పటికే దారి పొడవునా గుంతలే దర్శనమిస్తాయి. దీనికి బోనస్గా గోతులపై కంకర తెలి ఎగిసిపడే దుమ్ము. ఆ రోడ్డులో ప్రయాణిస్తే కూసాలు కదిలిపోతాయి. మనుషులే కాదు, వాహనాలు సైతం గుల్లా అవ్వాల్సిందే. నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి మాత్రం రోడ్లపై గుంతలు కనిపించడం లేదు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ఏమీ పట్టనట్లే వ్యవహరిస్తున్నారు. అడుగడుగునా గుంతలు, కంకర తేలిన రోడ్లు. ఇది కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని రహదారుల దుస్థితి. దుమ్ము ధూళి ఎగిసిపడుతూ ఎదురుగా వచ్చే వాహనం కూడా కనపడక వాహనదారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నిత్యం వేల మంది వివిధ ప్రాంతాల నుంచి గుడివాడకు రాకపోకలు సాగిస్తుంటారు. కీలకమైన రోడ్లు మరమ్మతులకు నోచుకోక పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారైన గుడివాడ, కంకిపాడు మాత్రమే కాదు, అంతర్గత రోడ్లు సైతం అధ్వానంగా మారాయి. గుడ్లవల్లేరు, నందివాడ, గుడివాడ రూరల్ మండలాల్లోని మల్లయ్యపాలెం, పెంజెండ్ర, మోటూరు, చిత్రం, నందిపాడు, తుమ్మలపల్లి, రామాపురం, ఐనంపూడి, జొన్నపాడు, విన్నకోట గ్రామాల్లో రోడ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. కంకిపాడు గుడివాడ మార్గం, గుడివాడ బైపాస్ రోడ్లు దారుణంగా దెబ్బతినడంతో ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వలివర్తి, లింగవరం, పోలుగూడు, జనార్దనపురం, తుమ్మలపల్లి, రామాపురం రోడ్లు గుంతలమయంగా మారాయి. ఈ రోడ్డులో రావాలంటేనే జనం హడలిపోతున్నారు. లారీలు, ఆటోలు తరచూ రిపేర్ అవుతున్నాయని డ్రైవర్లు చెబుతున్నారు. రోడ్ల పరిస్థితిపై ఇప్పటికే జనం నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందని గమనించి కొన్ని రోజుల కిందట హడావిడిగా పనులు ప్రారంభించారు. ఎడాపెడా రోడ్లు తవ్వి వదిలేశారు. దీంతో సమస్యలు రెట్టింపయ్యాయి. రోడ్లపై దుమ్ము ఇళ్లలోకి వెళ్లడంతో అనారోగ్యం బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాది గుడివాడ బండిపల్లి రోడ్డు బైపాస్. ఇది మా ఇల్లు ఇప్పుడు ఈ 2 ఇళ్ళు దాటినాకండి, మా షాపు ఈ 2 ఇళ్ళు దాటినాక ఈ రోడ్డు మీద ఉన్న దుమ్మంతా వచ్చి మా బైకుల మీద, ఇంట్లో సామాన్లు మొత్తం దుమ్మేనండి. మామూలుగా మనం వేసుకునే బట్టలు, ఒంటి బట్టల మీద కూడా దుమ్ము. మన మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇస్తే ఏం చేశారంటే, మేము మాట్లాడతాం, ఈ రోడ్డు ఏమో హైవే పడుతుంది, ఈ లోపు మేము చిప్స్ వేస్తామని మొన్న తీసుకుని వచ్చి చిప్స్ వేశారు. అయినా అసలు దుమ్ము మట్టికి ఏం ఆగట్లా. ఆ దుమ్ము మట్టికి మామూలే. దాని మూలంగా మాకు దగ్గులు, జలుబు, అట్లాంటి రోగాలు, అట్లాంటి చిన్నపిల్లలకి ఏమో ఎలర్జీ వచ్చి దురదలు అట్లాంటివి వస్తున్నాయండి. బాగా గోతులు పడిపోయి బాగా దుమ్ము లేచిపోతుంది. ఒక బండి, ఒక లారీ కానీ ఒక బస్సు కానీ వస్తే ఇక్కడ దుమ్ముకి ఆగలేకపోతున్నాము.
ఈ దుమ్ము మన రోడ్లోకి వెళ్ళి ఊపిరితిత్తులు ఆడగా దగ్గు ఆయాసాలు అన్నీ వస్తున్నాయండి. బాగా దారుణంగా ఉన్నాయన్న. బాగా గుంటలు బాగా ఒళ్ళంతా కదిలిపోతుందండి. రిపేర్లు బాగా వస్తున్నాయి. రహదారుల నిర్మాణంపై ప్రశ్నిస్తే పాలకుల నుంచి సమాధానం రావడం లేదు. రోడ్లు బాగు చేయాలని ఎన్నిసార్లు కోరినా ఫలితం లేదంటున్నారు స్థానికులు. ఎమ్మెల్యే కొడాలి నాని నియోజకవర్గ అభివృద్ధిని గాలి కొదిలేసి విపక్షాలను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని మండిపడుతున్నారు. దుమ్ము బాగా వస్తుందండి. పిల్లలు ఉండలేకపోతున్నారు. గోనోళ్ళ తాగే నీటిలో బాగా దుమ్ము పట్టేస్తుంది. మన బండిమిల్లి బైపాస్ రోడ్లో ఈ రకంగా విపరీతంగా గోతులు పడిపోయి ఆ గోతుల్లో డస్ట్ పోయడం వల్ల విపరీతంగా దుమ్ము రేగిపోయి ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఊపిరితిత్తు లంగ్స్ ప్రాబ్లం వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పి మనం స్థానిక నాయకులు అయినటువంటి శశిభూషణ్ రావు గారికి మనం తెలియజేయడం జరిగింది. ఆయన ఏం చేశారంటే మళ్ళీ తీసుకొచ్చి అదే గోతుల్లో ఆ డస్ట్ పోయడం జరిగింది. ఆ డస్ట్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఆ డస్ట్ విపరీతంగా మళ్ళీ ఇంకా మా సమస్య ఏంటంటే చెప్పుకోవడం వల్ల మళ్ళీ విపరీతంగా పెరిగిపోవడం అనేది జరిగిందనమాట. మా సమస్యను పరిష్కరించండి. మేము విపరీతమైన ముందు ఆరోగ్యాలు బాగోపోతే మేమేం చేస్తాం ఇక్కడ ఉండి గుడివాడలో? ఇప్పుడు మాకు చిన్నప్పటి నుంచి నాని గారు తప్పితే ఇంకా వేరే వ్యక్తి తెలియదు. మాకు ఓట్లు వచ్చినప్పటి నుంచి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నాన్నగారికే వేసి ఉంటారు ఓట్లు. అర్థమవుతుందా? మేము ఇంతవరకు నాకు తెలిసి ఊహ వచ్చినప్పటి నుంచి ఆయన ఏం అడగలా నేను. మేము అనేది ఏంటంటే మా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ముందల మా పిల్లలు పసిపిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి మా సమస్యను పరిష్కరించండి అని చెప్పి మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. గుడివాడ నియోజకవర్గం రాజకీయ చైతన్యానికి ప్రతీక. పచ్చని పొలాలు, విద్యాలయాలకు నిలవైన ప్రాంతాన్ని జూదశాలగా మార్చేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నట్లు ప్రజలు చెబుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రజా సమస్యల పట్ల అవగాహన లేదని, కేవలం ప్రచార పిచ్చి తప్ప సమస్యల పరిష్కారానికి కృషి చేయరని ఉండి నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. కుట్రలకు పాల్పడి తనను పార్లమెంటులో అడుగుపెట్టకుండా జగన్ చేశారని విమర్శించారు. తెదేపా బహిష్కృత నేత శివరామరాజును స్వతంత్రంగా బరిలోకి దింపడం ద్వారా ఇప్పుడు అసెంబ్లీలోనూ అడుగుపెట్టకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి ముఖాముఖి. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపినందుకు ప్రభుత్వంలోని పెద్దలే ఆయనపై పగబట్టారు. ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు గురిచేసినా ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేస్తూ ఇప్పుడు ప్రస్తుతం ఉండి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తూ తొలిసారిగా ఆయన నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని మీరు నిర్ణయించుకున్నారు, లేదంటే అది పార్టీ నిర్ణయం? పార్టీ నిర్ణయించింది. నేను కూడా ఎప్పుడైతే ఎంపీగా ఢిల్లీలో లేకుండా చేశాడు జగన్మోహన్ రెడ్డి, సో అందుకని ఇంకెక్కడే ప్రత్యక్షంగా అతను ఎదురుగుండానే ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుని అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. ఎంపీగా పోటీ చేసిన సందర్భంలో ఈ నియోజకవర్గం అన్నింటిలో పర్యటించారు. అది ఇప్పుడు ఉండి నియోజకవర్గంలోని సమస్యలు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలన్నీ ఐడెంటిఫై చేసి ఒక పాంఫ్లెట్ వేసి అది అందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరిగింది. పెద్ద మేజర్ సమస్య వచ్చి మాకు తాగునీరు, కొంతవరకు సాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, ఈ మూడింటికి ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే ఆక్వాకల్చర్ లేకుండా ఇక్కడ సర్వైవల్ లేదు. ఆక్వాకల్చర్ ఎక్కువ అయ్యే కొద్దీ మంచినీటికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఆక్వాకల్చర్ ఎక్కువ అయితే గతంలో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిపోట్లా. సో డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేసుకోవాలి. విద్యాశ్రం నుంచి వాటర్ లైన్ టెండర్లు బయటికి రాలా. రూపాయికి ₹10 కమిషన్ అనేటప్పటికి వర్కౌట్ కాలేదు. వాళ్ళకి మంచినీళ్ళు లేకపోయినా పర్లేదు కానీ వాళ్ళకి 50% కావాల్సిందే అని చెప్పి తగ్గేదేలే అని వాళ్ళు తగ్గల. ఆ స్కీమ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రీస్టార్ట్ చేయించి ఒక ఉండే కాదు చుట్టుపక్కల చాలా ప్రాంతాలకి అది చాలా అడ్వాంటేజ్. ఎక్కడ రోడ్లు లేవు. సో రోడ్లు అనేది నెక్స్ట్ ప్రయారిటీ. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని పూర్తిగా ఖాళీ చేశాడు. మళ్ళీ ఖాళీ చేయకూడదు తీసుకోవాలంటే ఓవర్ నైట్ అభివృద్ధి రాదు కాబట్టి కొంచెం సమయం పడుతుంది. అలాగే ఆక్వా యూనివర్సిటీ ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. క్లియర్ అయింది. ఆనంద గ్రూప్ వాళ్ళు వాళ్ళ పేరు పెట్టుకుంటామని చెప్పి అంత డబ్బు అంతా వాళ్ళే పెట్టుకుంటామని వచ్చారు. మా నాయన పేరు పెట్టాల్సిందే అన్నాడు. ఏమన్నారు, 100 కోట్లు స్పెండ్ చేస్తున్నారు, మీ నాయన పేరు పెట్టుకుంటే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారంటే, కావాలంటే 51% పెట్టుబడి కూడా మనమే పెడదాం అని చెప్పి తర్వాత అతను పెట్టుబడి పెట్టింది లేదు, అది వచ్చింది లేదు. ఈ ప్రాంతానికి చాలా అవసరం కాబట్టి ఆ ఆక్వా యూనివర్సిటీ కూడా ఇక్కడికి తీసుకురావాలనేది వన్ ఆఫ్ ది. మీరు అన్నట్టు ఈ ఉండి నియోజకవర్గంతో పాటు ఈ బెల్ట్ కూడా ఆక్వా కల్చర్ ఎక్కువ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉంది. దానికి పూర్వవైపు తీసుకురావడానికి మీరు ఎలాంటి కృషి చేయబోతున్నారు? ఆల్రెడీ ఎక్కువ కృషి చేయవలసిన అవసరం లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్యన లోకేష్ గారు వచ్చినప్పుడు కూడా విద్యుత్ ఛార్జీలు ₹1.5 చేస్తామని రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ప్రతిదానికి ₹50 షాదీకి అటు 10వ క్లాస్ పాస్ అయి ఉండాలా? 10వ క్లాస్ పాస్ అయిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో? నీ ఎమ్మెల్యేకి ఎలిజిబిలిటీ అక్కర్లా, ఆ పెళ్లి చేసుకున్న వాడికి ఇలా ఏదోటి స్కీమ్ పెట్టినట్టే పెట్టి
వెనక్కి తీసే పనులు చాలా చేస్తున్నారు. సో అతనికి బేసిక్గా పబ్లిసిటీ పిచ్చి తప్పితే చిత్తశుద్ధి లేదు. సో పెళ్లికి వెళ్తే ఏడుస్తాడు, చావుకి వెళ్తే నవ్వుతాడు. డైరెక్ట్గా ఎలక్షన్ ముందు కూడా ఒక నాటకం వేసి ఒక ఇండికేషన్ ఇచ్చాడు, నేను ఇంత ముందు చేసినవన్నీ కూడా నాటకాలేరా అని ప్రజలకు చెప్పకనే చెప్పాడు. ఎంపీగా ఢిల్లీ స్థాయిలో మీకు పలువురు కేంద్ర మంత్రులు అలాగే ప్రముఖులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. ఈ సత్సంబంధాన్ని మీ నియోజకవర్గ అభివృద్ధికి ఎలా ఉపయోగించుకోబోతున్నారు సార్? కేంద్రంలో ఉన్న పెద్దలతో నాకున్న సంబంధాలతో ఒక 6 నెలల్లో సంవత్సరంలో అయ్యేది నేను ఒక 2-3 నెలలు ఎర్లీగా కొంచెం ఫైల్ మూవ్మెంట్ చేయించుకోగలను. అంతకంటే ఎక్కువ చేయలేం. ప్లస్ ఏ మినిస్ట్రీల్లో చాలా మంది ఫాలో అప్ చేయరు, ఎంపీలు కూడా పట్టించుకోరు. మిగిలిపోయిన ఫండ్స్ ఉంటాయి. ఆ ఫండ్స్ అన్ని కూడా మన నియోజకవర్గానికి తీసుకురావడానికి స్కోప్ చాలా ఉంది. ఉండి నియోజకవర్గంలో మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి శివరామకృష్ణరాజు ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన నుంచి మీకు ఎలాంటి పోటీ ఉంటుంది అనుకుంటున్నారు? నామమాత్ర పోటీ అయితే ఉంటుంది. ఎమ్మెల్యే చేశాడు కాబట్టి గతంలో. ఆయన ఆల్మోస్ట్ గత 5 సంవత్సరాలుగా ఎంపీగా ఓడిపోయిన తర్వాత నియోజకవర్గానికి అయితే పెద్దగా రాలా. ఒక 7-8 నెలల నుంచే ఆయన ఇక్కడికి రావటం మళ్ళీ పునఃప్రారంభించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకి సీట్ ఇవ్వాలనుకున్నారు. ఆ తర్వాత తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా రావాల్సి వచ్చింది. రామరాజు గారు ఆయన పెద్ద మనసుతో సంపూర్ణ సహకారం, చంద్రబాబు నాయుడు గారిని అభ్యర్థిని మన్నించి ఆయన వెనకుండి నడిపిస్తున్నాడు. పార్టీ లాయల్టీ అంటే అది. మరి ఈయన శివరామరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై, సో ఆయన ఆర్థిక సహాయం తీసుకుని, ఆర్థిక సహాయం అతను చూసి కాదు, ఈ పిచ్చోడికి నేను ఏ సభలోనూ ఉండకూడదండి. లోక్సభ వరకు సక్సెస్ అయ్యాడు. ఇక్కడ కూడా ఇంకా ఆళ్ళని పెట్టి ఎన్ని ఓట్లు తగ్గినా చేద్దామని చేస్తున్నాడు. ఆ ప్రాసెస్లో చెరపకర చెడేవు ఎవడు తీసిన గోతులో వాడే పడతాడు అన్నట్టు ఇప్పుడు 2-3 స్థానాలకి ఆ పార్టీ అఫీషియల్ అభ్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అనఫిషియల్ అభ్యర్థి వాళ్ళిద్దరూ కూడా పోటీ పడుతున్నారు. కాబట్టి ఆ వైఎస్ఆర్ ఓట్లు ఇద్దరు పంచుకుంటారు కాబట్టి డెఫినెట్గా మెజారిటీ అయితే పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. చివరి నిమిషంలో అనూహ్యంగా ఈ సీటు పోటీ చేస్తున్నారు. ఈ అవకాశాన్ని ఎలా ఉపయోగించుకుంటారు? ఇది నా ఎగ్జిస్టింగ్ పార్లమెంట్ లో ఒక భాగం. సో ఇదంతా నా సొంత ఊరు, సొంత మనుషులు. ఇది కనుమూరి రఘురామకృష్ణరాజు గారి మనోగతం. కెమెరామెన్ రమణతో ఉమామహేష్, ఈటీవీ న్యూస్, ఉండి నుంచి. ఈ నెల 5న ఎన్టీఆర్ జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు సత్యమని నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. తిరువూరు మండలం కోకిలంపాడు, మునకళ్ల గ్రామాల్లో భువనేశ్వరి ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు. కోకిలంపాడు, మునకళ్ల మేడం ఉదయం ఒక ఊర్లో, సాయంత్రం ఒక ఊర్లో ఇంటింటి ప్రచారం చేస్తారు భువనేశ్వరి గారు. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరులో వైకాపా ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా దళిత కాలనీకి సాయిప్రసాద్ రెడ్డి వెళ్లగా మహిళలు, యువకులు ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. దళిత కాలనీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఎమ్మెల్యేను నిలదీశారు. ఓట్లకు వస్తారు తప్ప సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ప్రచార రథాన్ని అడ్డగించి ఆందోళనకు దిగారు. స్థానిక ప్రజల నిరసనతో సాయిప్రసాద్ రెడ్డి ప్రచారాన్ని ఆపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వద్దు, ఇప్పుడు వద్దు, మనం చూడరాదు. ఇప్పుడు లేదు, అయ్యే పని కాదు. ఎలక్షన్ కూడా రారాదట. లేదు, అది నువ్వు రా, పైకి రా, మాట్లాడుతున్నాడా, పైకి రా, పైకి రా, పైకి రా, ఏమంటే తెచ్చేదేమో. నేను పోతాలే, నేనే పోతాను. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చని తెలుగుదేశం అధికార ప్రతినిధి నేత పట్టాభిరామ్ అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో పెట్టిన సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేస్తామన్నారు. 5 ఏళ్లలో జగన్ 8 లక్షల కోట్ల అవినీతి చేశారని విమర్శించారు. సైకో కూడా తయారు చేశాడు మేనిఫెస్టో. ఏదో ఆయన గారి బుస్సు యాత్రలో ఒకరోజు విరామం తీసుకున్నాడంట. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆయన భజన గ్యాంగ్ని చుట్టూ కూర్చోబెట్టుకున్నాడంట. మేనిఫెస్టో తయారు చేశాడంట. అందుకనే ఇది వాళ్ళ ఒక చిత్తు కాగితంలా మారిపోయింది. కానీ మా మేనిఫెస్టో ఎంత కసరత్తు జరిగిందో, ఎంత భారీ ఎక్సర్సైజ్ తర్వాత ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా రూపొందిందో ముందుగా ఆ వ్యత్యాసాన్ని గమనించాలి. అందుకనే ఇవాళ ఇది బ్లాక్ బస్టర్ హిట్. ఇది ఒక అటర్ ఫ్లాప్ చిత్తు కాగితంగా మారిపోయింది. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవాళ దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్, హెల్త్ కవరేజ్ని మేము అందించబోతున్నాం.
ఒక డిజిటల్ హెల్త్ కార్డుని ప్రతి ఒక్క పౌరుడికి అందించడం జరుగుతుంది. రేపటి రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నైపుణ్య గణన స్కిల్ సెన్సెస్ చేపట్టి అన్ని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని రీఓపెన్ చేసి ఇవాళ నైపుణ్య శిక్షణను ప్రతి ఒక్కరికి కూడా అందిస్తామని కూడా ఈ మేనిఫెస్టోలో మేము హామీ ఇవ్వటం జరిగింది. ఒక ప్రశ్న అడుగుతా ఉన్నారు, ఇది ఎలా సాధ్యం? ఈ మేనిఫెస్టోని మీరు ఏ రకంగా అమలు చేస్తారు? ఇది సాధ్యమేనా? ఆఖరికి ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నాడు, అన్ని వేల కోట్లు అవుతాయి, ఇన్ని వేల కోట్లు అవుతాయి, ఇదంతా కూడా నాటకం అని చెప్పి. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ పిల్ల సైకోలు, సైకో జగన్ రెడ్డి ఇంకా పేటీఎం బ్యాచ్ మొత్తానికి కూడా మీకు పరిపాలన చేత కాదు, ఆదాయాన్ని పెంచడం మీకు అసలే రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయనకి పెట్టుబడులు తీసుకురావటం తెలుసు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలుసు, రాష్ట్రానికి సంపద పెంచడం తెలుసు. అన్నిటికీ మించి ఇవాళ మీ లూటీ, మీ దోపిడీ ఇదిగోండి. జగన్ రెడ్డి లూటీ చేసినటువంటి లిస్టు 5 సంవత్సరాల కాలంలో 8 లక్షల కోట్ల అవినీతి. దీన్ని అరకెడితే సరిపోదా? ఈ సంపదను కాపాడుకుంటే చాలదా సంక్షేమ పథకాలను అమలు చేయడానికి? ఇవాళ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం ఒకటే, రాష్ట్రానికి సంపద సృష్టించి దాని యొక్క ఫలాల్ని పేదవారికి అందించాలి. కాబట్టి ఇవాళ మేము రిలీజ్ చేసినటువంటి ప్రజాగళం మేనిఫెస్టో ఏదైతే ఉందో, ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ప్రతి ఒక్క అంశాన్ని కూడా అమలు చేసి చూపిస్తాం. మీలాగా 85% ఫెయిల్ కాదు, 100% అమలు చేస్తాం. మాకు రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలుసు, సంపద పెంచడం తెలుసు, అవినీతిని అరికట్టడం కూడా తెలుసు.